తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంలో ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిజేటి రోజయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరూ కూడా పేరు పేరున మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ సరిగట్టి అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ హలో హలో వందనాలు వందనాలయ్యో మా కొణిజేటి రోషయ్యా, వందనాలు వందనాలయ్యో మా కోట్లాది గుండెల చప్పుడయ్యా. వందనాలు వందనాలయ్యో మా కొణిజేటి రోషయ్యా, వందనాలు వందనాలయ్యో మా కోట్లాది గుండెల దేవుడయ్యా. వందనాలు వందనాలయ్యో మా కొణిజేటి రోషయ్యా, వందనాలు వందనాలయ్యో మా కోట్లాది గుండెల దేవుడయ్యా. జిల్లాలోన తెనాలి మండలాన వేమూరి గ్రామంలోన కొణిజేటి వంశాన తెలుగు నేల మీద పుట్టిన తేజం, తెలుగుదనానికి నిలువెత్తు రూపం. మీద పుట్టిన తేజం, తెలుగు పదానికి నిలువెత్తు రూపం. తెలుగు నేల మీద పుట్టిన తేజం, తెలుగుదనానికి నిలువెత్తు రూపం. నేల మీద పుట్టిన తేజం, తెలుగు పదానికి నిలువెత్తు రూపం. అతడే కొణిజేటి రోషయ్యా, ఒక్కటి గలిగిన సూర్యుడయ్యా. వందనాలు వందనాలయ్యా మా కొణిజేటి రోషయ్యా, వందనాలు వందనాలయ్యా మా కోట్లాది గుండెల దేవుడయ్యా. వందనాలు వందనాలయ్యా మా కొణిజేటి రోషయ్యా, వందనాలు వందనాలయ్యా మా కోట్లాది గుండెల దేవుడయ్యా. విద్యార్థి దశ నుండే విలువలతోటి కూడిన రాజకీయ బాటలోన రాటుదేలిన నాయకుడా. రాజీపడని నీ మొండి గుణము, రాజకీయాలలో నీ గుండె ధైర్యము. రాజీపడని నీ మొండి గుణము, రాజకీయాలలో నీ గుండె ధైర్యం. రాజీపడని నీ మొండి గుణము, రాజకీయాలలో నీ మొండి ధైర్యము. నీ మొండి గుణము, రాజకీయాలతో నీ గుండె ధైర్యం. అన్ని
సాక్ష్యము కొనిజేటి రోషయ్య వందనము. వందనాలు వందనాలయ్య మా కొనిజేటి రోషయ్య, వందనాలు వందనాలయ్య మా కోట్లాది గుండెల దేవుడయ్యా. వందనాలు వందనాలయ్య మా కొనిజేటి రోషయ్య, వందనాలు వందనాలయ్య మా కోట్లాది గుండెల దేవుడయ్యా. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి మా ముఖ్యమంత్రి అన్ని పదవుల్లోన ఇచ్చావు గొప్ప పాలన. ఆర్థిక మేధావి ఎవరని అంటే గుర్తొచ్చే పేరే కొనిజేటి రోషయ్య. ఆర్థిక మేధావి అంటే గుర్తొచ్చే పేరే కొనిజేటి రోషయ్య. ఆర్థిక మేధావి ఎవరని అంటే గుర్తొచ్చే పేరే కొనిజేటి రోషయ్య. ఆర్థిక మేధావి ఎవరని అంటే గుర్తుకొచ్చేది కొనిజేటి రోషయ్య. నిన్ను గన్న ఈ నేల అదృష్టం, తెలుగు నేల మీద ఉప్పొంగే గర్వం. వందనాలయ్య మా కొనిజేటి రోషయ్య, వందనాలు వందనాలయ్య మా కోట్లాది గుండెల దేవుడయ్యా. వందనాలు వందనాలయ్య మా కొనిజేటి రోషయ్య, వందనాలు వందనాలయ్య మా కోట్లాది గుండెల దేవుడయ్యా. వందనాలు వందనాలయ్య మా కోట్లాది గుండెల. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సమర్పిస్తున్నటువంటి ఈ పాటల కార్యక్రమంలో తర్వాత మరొక చక్కటి పాట మంచి మంచి మల్లేలేరి అంటూ పద్మావతి గళంలో విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు రోషయ్య గారు 2009-10 సంవత్సరం బడ్జెట్తో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదొక రికార్డు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం కూడా ఒక విశేషం. మరి బడ్జెట్ కూర్పులో రోషయ్య గారిని ఘనపాటిగా పేర్కొనడం అతిశయోక్తి లేదు. ఇందాక మా రాజు పాడిన పాటలో ఆర్థిక మేధావి అన్నారు. సత్యం, వారు నిజంగా ఆర్థిక మేధావి. రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దడంలో రోషయ్య గారిది చాలా కీలకమైనటువంటి పాత్ర. మరి అటువంటి మహనీయుడి 92వ జయంతి వేడుకమనని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కొణిజేటి రోషయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్ర భారతిలో జరుపుకుంటున్నాం. మీ అందరికీ మరొక మారు స్వాగత సుమాంజలి తెలియజేస్తూ చెల్లెలు పద్మావతి గళంలో మరొక చక్కటి పాట. దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండాలేతుమో మా కొనిజేటి రోషయ్యకు దండాలేతుమో మా కొనిజేటి రోషయ్యకు మంచి పూల దండాలేతుమో మా కొనిజేటి రోషయ్యకు మల్లె పూల దండాలేతుమో మా కొనిజేటి రోషయ్యకు మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండాలేతుమో మా కొనిజేటి రోషయ్యకు మల్లె పూల దండాలేతుమో మా కొనిజేటి రోషయ్యకు
రోషయ్యకు మంచి మంచి బంతులనేరి బంతి పూల దండాలల్లి మంచి బంతులనేరి బంతి పూల దండాలల్లి బంతి పూల దండాలేతుమో మా కొనిచేటి రోషయ్యకు బంతి పూల దండాలేతుమో మా కొనిచేటి రోషయ్యకు మంచి మంచి చామంతులు చామంతుల దండాలల్లి మంచి చామంతులు చామంతుల దండాలల్లి మంచి మంచి చామంతుల చామంతుల దండాలల్లి మంచి మంచి చామంతులు చామంతుల దండాలల్లి చామంతుల దండాలేతుమో మా కొనిచేటి రోషయ్యకు 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 మంచి మంచి జాజులేరి జాజి పూల దండాలల్లి మంచి జాజులేరి జాజి పూల దండాలల్లి మంచి మంచి జాజులేరి జాజి పూల దండాలల్లి మంచి జాజులేరి జాజి పూల దండాలల్లి జాజి పూల దండాలేతుమో మా కొనిచేటి రోషయ్యకు 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 హలో ఇప్పుడే విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు శ్రీ వివేక్ వెంకట స్వామి గారికి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. మరొక మారు శ్రీ రోషయ్య గారి 92వ జయంతి వేడుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ముఖ్య అతిథులు రాగానే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరొక చక్కటి పాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే బాధ్యత తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా మాపై ఉంచిన బాధ్యత. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఒక చక్కటి పాట ఆత్మగల్ల మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్న అంటూ వీణ గలంలో వినే ముందు మరొక చక్కటి పాట పెద్దలు రోషయ్య గారికి స్తుతిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ మంచితనానికి మరో పేరు అంటూ మా బాలు గలంలో విందాం. ఒక్కసారి మీ కరతల ధ్వనులు మా కళాకారులకు అందిస్తారని ఇచ్చేసిన అతిథులందరినీ కోరుకుంటూ ఈ పాట. మంచితనానికి మరో పేరు అయ్యారు సారు, స్నేహానికి అర్థం మీరు అయ్యారు సారు. మంచితనానికి మరో పేరు అయ్యారు సారు,
స్నేహానికి అర్థం మీరు అయ్యారో సారు. మంచితనానికి మరో పేరు అయ్యారో సారు. స్నేహానికి అర్థం మీరు అయ్యారో సారు. మంచితనానికి మరో పేరు అయ్యారో సారు. స్నేహానికి అర్థం మీరు అయ్యారో సారు. మంచితనానికి మరో పేరు అయ్యారో సారు. స్నేహానికి అర్థం మీరు అయ్యారో సారు. చీకటి బతుకుల్ల గుడిసెల్లో నీవు వెలుగై నించావే. అతుకుల బతుకుల్లో అన్నపు ముత్తై చీర తీసుకున్నవే. అయ్యరోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాది వందనాలు. అయ్యారోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాది వందనాలు. అయ్యారోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాది వందనాలు. అయ్యారోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాది వందనాలు. బ్రతికినంత కాలం నీవు కాంగ్రెస్ పార్టీ అన్నావు. సోనియమ్మ రాహుల్ గాంధీకి ఇష్టమైన నేతవు నీవు. సోనియమ్మ రాహుల్ గాంధీకి ఇష్టమైన నేతవు నీవు. ఉమ్మడి రాష్ట్రంలోన పదవులేను ముత్తాడినావు. ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా రాష్ట్రాన్ని నడిపించినావు. ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా రాష్ట్రాన్ని నడిపించినావు. తెల్లని పంచ మంచిని పంచ మనసైన మానీయుడా మా అందరి ప్రియనేసుడా. అయ్యారోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాది వందనాలు. అయ్యారోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాది వందనాలు. కర్ణాటక తమిళనాడుకు గవర్నరుగా ఉన్నావు. చిన్న పెద్ద తేడా లేదని అందరితో కలిసి ఉన్నావు. చిన్న పెద్ద తేడా లేదని అందరితో కలిసి ఉన్నావు. చిన్న పెద్ద తేడా లేదని అందరితో కలిసి ఉన్నావు. అభివృద్ధి ధ్యేయంగా నీవు నిర్ణయాలు తీసుకున్నావు. అదరక బెదరక నీవు అనుకున్నది సాధించావు. అదరక బెదరక నీవు అనుకున్నది సాధించావు. అదరక బెదరక నీవు అనుకున్నది సాధించావు. నీ చమత్కారమైన మాటలతో అందరి ఆదర్శమైనవు. అందరి ప్రియనేతమైనవు. అయ్యారోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాది వందనాలు. అయ్యారోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాది వందనాలు. మంచి
మంచితనానికి మరో పేరు అయ్యా రోసయ్య సారు. స్నేహానికి అర్థం మీరు అయ్యా రోసయ్య సారు. మంచితనానికి మరో పేరు అయ్యా రోసయ్య సారు. స్నేహానికి అర్థం మీరు అయ్యా రోసయ్య సారు. చీకటి బతుకుల్ల గుడిసెల్లో నీకు వెలుగయ్యి నింపావే, అతుకుల బతుకుల్లో అన్నపు ముద్దై చేర తీసుకున్నదే. అయ్యా రోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను గన్నా చల్లని తల్లికి పాదాలు వందనాలు. అయ్యా రోసయ్య సారు నీకు వందనాలు వందనాలు. నిన్ను గన్నా చల్లని తల్లికి పాదాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాలు వందనాలు. నిన్ను కన్నా చల్లని తల్లికి పాదాలు వందనాలు. థ్యాంక్ యూ. మరి ఒక్కసారి వారి రాజకీయ ప్రస్థానాన్ని గమనించినట్లయితే రోషయ్య గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కర్షక నాయకుడు ఎన్జి రంగ గారి శిష్యులుగా పేరుగాంచారు. నిడుబ్రోల్లోని రామనేడు రైతాంగ విశ్వవిద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డి గారితో పాటు రాజకీయ పాఠాలను నేర్చుకున్నారు. అలాగే 1979లో టంగుటూరి అంజయ్య గారి ప్రభుత్వంలో రవాణా, గృహ నిర్మాణ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా, 1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రులుగా, అలాగే 1989లో మర్రి చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్ శాఖల మంత్రిగా, 1991లో నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా, విద్యుత్ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. అలాగే 2004, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వారు కీలక బాధ్యతల్ని నిర్వహించారు. అలాగే 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్సభకు కూడా వారు ఎన్నికవడం జరిగింది. ఇది వారి రాజకీయ ప్రస్థానం. రాజకీయ దురంధరుడిగా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఎంతోమందికి ఆదర్శమూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి శ్రీ కొండజేటి రోషయ్య గారు. మరి వారిని మనం ఈ జయంతి రోజున మరొకసారి స్మరించుకుంటూ, ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ సాంస్కృతిక శాఖ, భాషా సాంస్కృతిక శాఖ సాంస్కృతిక సారథి చైర్మన్ కీర్తిశేషులు గద్దరన్న కూతురు డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ గారి సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా సైన్యం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజలకి చేరవేసే బాధ్యతను నిర్వహిస్తుంది. మరి చెల్లెలు వీణ గలంలో ఒక చక్కటి పాట, ఆత్మగల్లమన్న ప్రభుత్వమే మన కండదండగా నిలిచిందన్న అంటూ ఒకసారి ఈ పాటను విందాం. మీ చప్పట్లు ఒకసారి మా కళాకారులకి అందించాల్సిందిగా ప్రార్థన. హలో. ఆత్మగల్ల మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్నా, మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్నా, అభయాస్తమే ఇచ్చిందన్నా, 6 గ్యారెంటీలు తెచ్చిందన్నా, వచ్చింది ప్రజాపాలన కదలిరారవరన్నా, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజ్యాన, వచ్చింది ప్రజాపాలన కదలిరారవరన్నా, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజ్యాన, వచ్చింది ప్రజాపాలన
గ్యారెంటీ ఇంటి జాగా మరియు 5 లక్షల ఆర్థిక సాయం గ్యారెంటీ ఆర్థిక సాయం గ్యారెంటీ ఆర్థిక సాయం గ్యారెంటీ ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారెంటీ ఇళ్ల స్థలాలు గ్యారెంటీ ఇళ్ల స్థలాలు గ్యారెంటీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారెంటీ వచ్చింది ప్రజా పాలన కదలి రారవరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన వచ్చింది ప్రజా పాలన కదలి రారవరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ప్రతి నెల మహిళలందరికీ 2,500 గ్యారెంటీ 2,500 గ్యారెంటీ 2,500 గ్యారెంటీ 500కు గ్యారెంటీలను వస్తు గ్యారెంటీ ఆర్థిక సాయం గ్యారెంటీ ఆర్థిక సాయం గ్యారెంటీ ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గ్యారెంటీ ఉచిత ప్రయాణం గ్యారెంటీ ఉచిత ప్రయాణం గ్యారెంటీ మహాలక్ష్మితో మహిళా మనుల రాత మారనుంది గ్యారెంటీ వచ్చింది ప్రజా పాలన కదలి రారవరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన వచ్చింది ప్రజా పాలన కదలి రారవరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ఏటేటా రైతులందరికీ రైతు భరోసా గ్యారెంటీ రైతు భరోసా గ్యారెంటీ రైతు భరోసా గ్యారెంటీ రైతులు మరియు కౌలు రైతులకు 15,000 గ్యారెంటీ 15,000 గ్యారెంటీ 15,000 గ్యారెంటీ ప్రతి ఏడు వ్యవసాయ కూలికి 12,000 గ్యారెంటీ 12,000 గ్యారెంటీ 12,000 గ్యారెంటీ వరి పంటలకు 500 బోనస్ కూడా గ్యారెంటీ వచ్చింది ప్రజా పాలన కదలి ఆడవరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన వచ్చింది ప్రజా పాలన కదలి ఆడవరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన వచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన మీ చప్పట్లు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలని మరి మారుమూల గ్రామాల్లోని ప్రజలకి తెలియజెప్పేలా సాంస్కృతిక సారథి కళాకారులు గ్రామ గ్రామాన తిరుగుతూ ఈ 6 గ్యారెంటీలపైన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకుంటున్న ప్రత్యేక అయితే ఈ గురుతర బాధ్యత తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులపైన ఉంది. మరి దాన్ని గుర్తు చేసుకుంటూ ఆత్మగల్ల మన ప్రభుత్వమే మన కండదండగా నిలిచిందన్న అంటూ ఈ పాటని చెల్లెలు వీణ వినిపించింది. ఈ సందర్భంగా వేదికకు వచ్చిన పెద్దలు ప్రపంచ రికార్డుల గ్రహీత కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారిని మీకు పరిచయం చేస్తున్న ఒకసారి మీ చప్పట్లు. వారు రోషయ్య గారిపై ఒక అద్భుతమైన గీతాన్ని వారు రికార్డ్ చేయడం జరిగింది. ఒక పల్లవి చరణం మీ అందరి అనుమతితో మేము ఇక్కడి నుంచి ప్లే చేస్తున్నాను. శ్రీనివాస్ గారు రచించినటువంటి అద్భుతమైన గీతం రోషయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ.
నమస్కారం సార్. అమ్మ ఇల్లు చాలా బాగుంది. రెంట్ ఇంకా బాగుంటుంది. ఇది మామూలు ఇల్లు కాదమ్మా, రోషయ్య గారు కాలు మోపిన ఇల్లు. ఇలాంటి ఇంట్లో ఉండబోతున్నారు అంటే అది మీ అదృష్టం. వావ్, నీకు యోసేయ్ గారి నుంచి తెలుసా? తెలుసు. ఎవడు? నేను చెప్పానుగా. నాకు యోసేయ్ గారి నుంచి చెప్పు. తర్వాత చెప్తాను. చెప్పాలి 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 చెప్పాలి. ఓకే. అభినవ సర్దార్ పటేల్ అపర చాణక్యుడు అశేష అభిమానుల అజాత శత్రువు అఖిల భారతావనిలో ఆర్థిక భానుబింబము తిరుగులేని వాగ్ధాటికి చిరునామావైనావు రాజకీయ రంగ శిరోమణి నీవు గౌరవానికి గుణకారంగా నిలిచావు డాక్టర్ కొణిజేటి రోషయ్య నీ చతురతకు కొలతలు లేవయ్యా. K. Rosaya, do swear in the name of God that I will faithfully నా కోపం ఎక్కువైంది. ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. పొరపాటును కూడా నువ్వు ఒకవేళ దాడి చేస్తుంటే కూడా పక్కా వెళ్ళే స్వభావం నాది. నేను ఎదురు దాడి చేయలేను. జయమే చెట్టై నీల వచ్చలే జనసేనే వెలుగై వెల్లువాయలే నిప్పే నడచి మాటలాడేలే వచ్చే లేని మహారాజు నీవులే ఎదురు లేని జనశక్తి నీవేలే మడమ తిప్పని మహనీయుడవులే జయ 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 జయలు నీకయ్యా రోసయ్యా నీ సాటి నీవేనయ్యా రోసయ్యా అంగడి వాడవయ్యా రోసయ్యా నీకెవ్వరెదురయ్యా రోసయ్యా దేవేల దండాలయ్యా జయమే చెట్టై నీల వచ్చలే జనసేనే వెలుగై వెల్లువాయలే నిప్పే నడచి మాటలాడేలే మచ్చే లేని మహారాజు నీవులే పట్టని చంద్రగుప్తుడు కలం పట్టిన చాణక్యుడు విజన్ విడువని విక్టరీల సెన్సేషన్ జేజేలు పలుకుతోంది ఎవ్రీ జనరేషన్ పదవుల కన్నా ప్రజాసేవే మిన్న ఫైనాన్స్ సైన్స్ లో అక్కడే ఘన చీఫ్ మినిస్టర్ అయినా గవర్నర్ అయినా ఎదిగి ఒదిగి ఉన్న వ్యక్తి ఆయన. థ్యాంక్ యూ అండి. వారి మీద అభిమానంతో మరి కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ఒక అద్భుతమైన వీడియోతో కూడిన ఆడియో సాంగ్ చేశారు. వారికి మీ కరతల ధ్వనులు అందిస్తారని కోరుకుంటూ తర్వాత మరొక చక్కటి పాట పదవులు కోరని సేవకుడా అంటూ మా సాంస్కృతిక సారథి రచయిత కళాకారుడు పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రేలా ప్రసాద్ని మీ చప్పట్ల మధ్యన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. వారికి రోషయ్య గారికి 2007వ సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేయడం జరిగింది. అలాగే వారికి 2018 ఫిబ్రవరి 11 టి సుబ్బిరామరెడ్డి లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య గారిని గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా అప్పటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు రోషయ్య గారికి స్వర్ణ కంకణాన్ని బహుకరించారు. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు అందిస్తారని ఆ పెద్దని మనందరం కూడా ఈ సందర్భంగా రోషయ్య గారి సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ పదవులు కోరని సేవకుడు అంటూ ఒక చక్కటి పాట మా రేలా ప్రసాద్ గళ్ళంలో.
హలో 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 తెలుగు నేల మీద చెరపలేని సంతకం, చెరగని సంతకం కొనిజేటి రోషయ్య. ఈ రాష్ట్ర చరిత్రలోనే, తెలుగు నేల చరిత్రలోనే అత్యధికంగా ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కొనిజేటి రోషయ్య. ఏనాడు నాకు ఈ పదవి కావాలని ఆయన కోరుకోలేదు, కానీ పదవులే ఆయన దగ్గరకు వచ్చినాయంటే ఎంత గొప్ప క్రమశిక్షణ కలిగి ఉన్నాడో చూడొచ్చు. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు చివరి అంకంలో పార్టీలు మారితే పదవులు వస్తాయి, ఇంకో పదవి వస్తాయని పోతున్నారు. కానీ ప్రభుత్వం తన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కానీ పార్టీని వదిలే ఏకైక నాయకుడు శ్రీ కొనిజేటి రోషయ్య గారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి జరుపుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ, పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చెను నాయకుడా, పదాల సరళిలో మాంత్రికుడా, పెదాల పలుకులో సాత్వికుడా, పదవులు కోరని సేవకుడా, పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చెను నాయకుడా, పదవులు కోరని సేవకుడా, పదవులు వరించె నాయకుడా, పదాల సరళిలో మాంత్రికుడా, పెదాల పలుకులో సాత్వికుడా, పదాల సరళిలో మాంత్రికుడా, పెదాల పలుకుల సాత్వికుడా, ఈ తెలుగు నేల తేజోమయుడా, ఈ తెలుగు నేల తేజోమయుడా, తెగువకు ప్రతిరూపం మా సూర్యుడా, పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చెను నాయకుడా, పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చెను నాయకుడా. జోహార్ కొనిజేటి రోషయ్య గారికి, జోహార్ జోహార్, జోహార్ కొనిజేటి రోషయ్య గారికి. క్రమశిక్షణకు మారు పేరువై చరితలో నిలిచావు, కారణ జన్ముడవై నేలన ఖ్యాతిని పొందావు, క్రమశిక్షణకు మారు పేరువై చరితలో నిలిచావు, కారణ జన్ముడవై నేలన ఖ్యాతిని పొందావు, వినయ విధేయ ప్రతిరూపానికి సాక్ష్యం అయినావు, విలువలు కలిగిన రాజకీయాన కీర్తిని పెంచావు, వినయ విధేయ ప్రతిరూపానికి సాక్ష్యం అయినావు, విలువలు కలిగిన రాజకీయాన కీర్తిని పెంచావు, నీ నామం అజరామరం, నీ ధ్యేయం ప్రజా సంక్షేమం, నీ నామం అజరామరం, నీ ధ్యేయం ప్రజా సంక్షేమం, ప్రజల గుండెల్లో ఎల్ల కాలము చెరపలేని మా సంతకము, పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చెను నాయకుడా, పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చె. తల్లి కాంగ్రెసు పార్టీలో కడవరకున్నావు, అన్నీ నీవై అన్ని వర్గాల మెప్పును పొందావు, అన్న తల్లి కాంగ్రెసు పార్టీలో కడవరకున్నావు, అన్నీ నీవై అన్ని వర్గాల మెప్పును పొందావు, ఆర్థిక శాఖలో అగ్రజుడై రాష్ట్రం నడిపావు, కీర్తి కిరీటం ముఖ్యం కాదని సేవలు ఒదిగావు,
ఆర్థిక శాఖలో అగ్రజుడై రాష్ట్రం నడిపారు. కీర్తి కిరీటం ముఖ్యం కాదని సేవలు ఒదిగారు. ఈ స్థానం కలకాలము ఈ నీలే దానికి సాక్ష్యము. ఈ స్థానం కలకాలము ఈ నీలే దానికి సాక్ష్యము. ఒక్కడి నుండి శక్తిగా ఎదిగి జాతి కీర్తినే పెంచావు. పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చే నాయకుడా. పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చే నాయకుడా. పదాల సరళిలో మాంత్రికుడా వేదాల పలుకులు తాత్వికుడా. పదాల సరళిలో మాంత్రికుడా వేదాల పలుకుల తాత్వికుడా. ఈ తెలుగు నీల తేజోమయుడా ఈ తెలుగు నీల తేజోమయుడా. తెగువకు ప్రతిరూపం మా సూర్యుడా. పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చే నాయకుడా. పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చే నాయకుడా. పదవులు కోరని క్రమశిక్షణకు మారు పేరువై చరితలో నిలిచావు. కారణ జన్ముడవై నేలన ఖ్యాతిని పొందావు. క్రమశిక్షణకు మారు పేరువై చరితలో నిలిచావు. కారణ జన్ముడవై నేలన ఖ్యాతిని పొందావు. వినయ విధేయ ప్రతిరూపానికి సాక్ష్యం అయినావు. విలువలు కలిగిన రాజకీయాన కీర్తిని పెంచావు. వినయ విధేయ ప్రతిరూపానికి సాక్ష్యం అయినావు. విలువలు కలిగిన రాజకీయాన కీర్తిని పెంచావు. నీ నామం అజరామరం నీ ధ్యేయం ప్రజా సంక్షేమం. నీ నామం అజరామరం నీ ధ్యేయం ప్రజా సంక్షేమం. ప్రజల గుండెలో ఎల్ల కాలము తెరపలేని మా సంతకము. పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చే నాయకుడా. పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చే నాయకుడా. పదాల సరళిలో మాంత్రికుడా వేదాల పలుకులు తాత్వికుడా. పదాల సరళిలో మాంత్రికుడా వేదాల పలుకులు తాత్వికుడా. ఈ తెలుగు నీల తేజోమయుడా తెలుగు నీల తేజోమయుడా. తెగువకు ప్రతిరూపం మా సూర్యుడా. పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చే నాయకుడా. పదవులు కోరని సేవకుడా నిన్ను వరించి వచ్చెను నాయకుడా. నిన్ను వరించి వచ్చెను నాయకుడా. నిన్ను వరించి వచ్చెను నాయకుడా. నిన్ను వరించి వచ్చెను నాయకుడా. థ్యాంక్ యూ. చాలా చక్కటి పాట రాసి ప్రజెంట్ చేసినటువంటి రేలా ప్రసాద్కి మరొకసారి మీ చప్పట్ల ద్వారా అభినందనలు అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ కొణిజేటి రోషయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రోషయ్య గారి 92వ జయంతి సభ రవీంద్ర భారతి ప్రాంగణంలో మీ అందరి సమక్షంలో జరుగుతుంది. విచ్చేసిన పెద్దలందరికీ, రోషయ్య గారి అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ, ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా తన వ్యాఖ్యానంతో రంజింపచేసే వ్యాఖ్యాన బ్రహ్మ పెద్దలు శ్రీ దక్షిణామూర్తి గారిని మీ చప్పట్ల మధ్యన వేదికకి ఆహ్వానిస్తున్నాను. వారు ఈ కార్యక్రమాన్ని, సభా కార్యక్రమాన్ని వారి వ్యాఖ్యానంతో కొనసాగిస్తారు. దక్షిణామూర్తి గారికి స్వాగతం.
సాంస్కృతిక సారథి గాయని గాయక బృందానికి, ఆర్కెస్ట్రాకు, వ్యాఖ్యాత శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలతో జీవితంలో 6 దశాబ్దాల యాక్టివ్ పబ్లిక్ లైఫ్, అత్యంత చురుకుగా ప్రజాసేవ జీవనంలో ఉండటం ఎంత గొప్ప సందర్భం మనం ఊహించుకోవచ్చు. గౌరవనీయులైన స్వర్గీయ కొణిజేటి రోషయ్య గారు పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, ఒక గవర్నమెంట్ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని, గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ చేసి, మహాత్మా గాంధీ మన జాతిపితను స్వయంగా సందర్శించి నెహ్రూ గారితో, ఇందిరాగాంధీతో కూడా అనుబంధాన్ని పెంచుకొని, అసలు సిస్సలైన గాంధేయవాది ఎన్జి రంగా గారి శిష్యుడిగా, ఎన్జి రంగా అంటేనే గుర్తొస్తారు రైతులందరూ, రైతు సంక్షేమానికి, ఖాదీకి, గాంధీజానికి మారుపోయిన ఎన్జి రంగా శిష్యుడు గనక రోషయ్య గారు కూడా అలాంటి గాంధీ తత్వాన్ని అవపోసన పట్టిన మహనీయులు. ఒక్కసారి రోషయ్య గారి పర్సనాలిటీని, వారి విగ్రహాన్ని మన మనసులోకి తెచ్చుకుంటే చాలు, ఆజానుబాహుడైన ఒక రాజకీయ భీష్మ పితామహుడు లాంటి రోషయ్య గారి 60 ఏళ్ల జీవన ప్రస్థానంలో పార్టీలకు, ప్రభుత్వాలకు, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా అందరి అభిమానాన్ని పొందిన మహనీయులు రోషయ్య గారు. అలాంటి రోషయ్య గారు 1933 జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో పుణ్య దంపతులు ఆదిమ్మ సుబ్బయ్యల కడుపులం పుట్టిన బిడ్డడు. జూన్ 4, 1950 వారి వివాహం జరిగిన రోజు. అమ్మ శివలక్ష్మి గారు, 3 కుమారులు, 1 కుమార్తె. రోషయ్య గారి విద్యాభ్యాసం కోవూరులో జిల్లా పరిషత్ హై స్కూల్లో సాగింది. మనకు తెలుసు, కార్పొరేట్ ఆసుపత్రిలో, కార్పొరేట్ విద్యల్లో చదివిన వాళ్ళు మాత్రమే ఎదుగుతారు అన్నదానికి ఒక భిన్నమైన ఉదాహరణ మన రోషయ్య గారు. అలాగే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మలసాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని కార్పొరేట్ ఆసుపత్రులతో సమంగా కాదు, ఒక అడుగు ముందుగా ఉండేలా సేవలు అందించాలన్న ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం పక్షాన. అలా కోవూరులో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి, గుంటూరులో డిగ్రీ చేసి, విద్యార్థిగా ఉన్నప్పుడే స్టూడెంట్ లీడర్గా ఎదిగి, రాష్ట్ర ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, బహుశా ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి, ఒక రాజకీయ నేతకు ఇన్ని పదవులు వరించటం అంటే, ఇందాకే మన సాంస్కృతిక సారథి తమ్ముడు పాడాడు, పాట రాసి అద్భుతంగా, పదవులన్నీ వరించి వచ్చాయని. ఐ రిక్వెస్ట్ ఆర్టిస్ట్ టు బీ ఆన్ ద డాష్ ప్లీజ్. రండమ్మా, రెడీ ఉండండి. కొద్దిసేపట్లోనే అందరూ మంత్రులు వేంచేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు, సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, ఐటీ శాఖ మంత్రులు శ్రీధరబాబు గారు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు అందరూ రవీంద్ర భారతి ప్రాంగణంలోనే ఉన్నారు. రోషయ్య గారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోషయ్య గారి అభిమానులు, మరి వివిధ హోదాల్లో ప్రజా జీవనంలో ఉన్న పెద్దలందరూ పాల్గొంటున్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ రెడీనా? మరొక పాట తర్వాత రోషయ్య గారి గురించిన మరికొన్ని మాటలు విందాం. సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ గారు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారి పక్షాన మీకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు సాంస్కృతిక సారథి గాయని గాయకులకు, ఆర్కెస్ట్రాకు పునఃస్వాగతం. హలో 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 కంట నీరు పెట్టింది సేను శలక, అన్నదాత లాంటి నేతగా నారక.
కంట నీరు పెట్టింది సేను శలక అన్నదాత లాంటి నేత కానారాక కంట నీరు పెట్టింది సేను శలక అన్నదాత లాంటి నేత కానారాక కలుప చెంది తూయనంది కంది పూతువా రోసయ్య సారు నడక చూడాలేక కలుప చెంది తూయనంది కంది పూత రోసయ్య సారు నడక చూడాలేక ఎదిగే మిరప తోట దిగులు చెంది అన్నది ఎదిగే మిరప తోట దిగులు చెంది అన్నది ప్రతిదినము పలికించి తీయని తేడని కంట నీరు పెట్టింది సేను శలక అన్నదాత లాంటి నేత కానారాక కడప చెంది పూయనంది కంది పూత రోసయ్య సారు నడక చూడాలిక ఇప్పుడు కళాకారులకి ఒక్కమారు మీరు ధన్యవాదాలు చెప్పాల్సిగా కోరుతూ ఉన్నాం. పాటను మధ్యాహ్నం ఆపుతున్నాము. కళాకారులు ఎవరికైనా చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీలాంటి రసీలు ఆస్వాదిస్తారు.